వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించిన తెలుగు రాష్ట్రాల గ్రానైట్ చరిత్ర మసకబారుతోంది. అటు తెలంగాణలో ఇటు ఏపీలో గ్రానైట్ ఎగుమతి చేస్తూ కోట్ల లాభాలు అందుకొని ప్రభుత్వ ఖజానాను నింపిన పరిశ్రమలన్నీ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఓవైపు చైనా ఆర్థిక మాంద్యం, మరోవైపు కరువైన ప్రభుత్వ ప్రోత్సాహం క్వారీల యజమానులను పరిశ్రమలే మూసివేసే దిశగా అడుగులు వేయిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రకాశం గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. జిల్లాలో ఒకప్పుడు కలకల్లాడుతూ వేలాది మందికి ఉపాధి చూపిన గ్రానైట్ ఇప్పుడు మసకబారుతోంది. రోజురోజుకి ఒక్కో గ్రానైట్ పరిశ్రమ మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు భారీ లాభాలు చూపిన గ్రానైట్ ఫ్యాక్టరీలు ఇప్పుడు ఆదుకునే వారి కోసం దిక్కులు చూస్తున్నాయి. గెలాక్సీ గ్రానైట్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ప్రకాశం జిల్లానే. కోట్లాది రూపాయల పన్నులతో ప్రభుత్వ ఖజానా నింపిన ఈ పరిశ్రమ ఇప్పుడు నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న గ్రానైట్ ఇప్పుడు మసకబారుతోంది. ప్రతిరోజు కోట్లాది రూపాయల వ్యాపారం, వేలాది కార్మికులతో విరాజుల్లిన ప్రకాశం జిల్లా గ్రానైట్ పరిశ్రమల్లో ఇప్పుడు ప్రకాశం లేకుండా పోయింది. గ్రానైట్ పరిశ్రమలు ఒక్కసారిగా కుదేలవడానికి కారణం చైనా ఆర్థిక మాంద్యమే అంటున్నారు నిపుణులు. జిల్లా నుంచి వచ్చే గెలాక్సీ గ్రానైట్లో 90% చైనాకు ఎగుమతి అవుతుంది. చైనా మార్కెట్ పైనే ఆధారంగా ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారం ఎక్కువగా జరిగేది. ఇప్పుడు ఆ దేశంలో ఆర్థిక మాంద్యం కారణంగా ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో విలవిల్లాడిపోతున్నాయి గ్రానైట్ పరిశ్రమలు. దీంతో పాటు చైనాలో క్వాలిటీ గ్రానైట్ను మాత్రమే అనుమతిస్తుండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఇక్కడ తీసే ప్రతి రాయిని చైనాకు ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మన చేమకుర్తి నుంచి వచ్చే గెలాక్సీ గ్రానైట్ ఎక్కువ శాతం 95% వరకు మనం పూర్తిగా చైనాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము. ఆ చైనా ఎక్స్పోర్ట్ జరుగుతున్న ఈ తరుణంలో మధ్యలో మనకి 90 నుంచి మార్కెట్ జరుగుతున్నది, కానీ ప్రతి సంవత్సరంలో ఏదో 2-3 మంత్స్ ఇబ్బందికరంగా ఉంటుండేది. కానీ ఈ మధ్య కంటిన్యూగా వాళ్ళ చైనాలో ఆర్థిక మాంద్యం వల్ల పూర్తిగా మన మెటీరియల్ మూమెంట్ అనేది తగ్గిపోయింది. ఈ చైనాలో వచ్చేసి వాళ్ళ ఒక ఆర్థిక మాంద్యంలో ఈ ఇంపోర్ట్ మీద మన బ్లాక్ గెలాక్సీ కానీ రా మెటీరియల్ ఇంపోర్ట్లో వాళ్ళకున్న రాయితీలు, ఇండస్ట్రీకి ఉన్న సపోర్టు తగ్గించడం వల్ల, ఎక్కువ ట్యాక్సులు పెంచడం వల్ల వాళ్ళు ఈ ఉన్న మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకునే మెటీరియల్ని తగ్గించారు. అదేవిధంగా ఈ వాళ్ళు ప్రాసెస్ అయిన మెటీరియల్ని త్రూఅవుట్ వరల్డ్ మార్కెట్లో వాళ్ళు సేల్ చేసేవాళ్ళు. యుఎస్ఏ మార్కెట్ ఇవి కొంచెం కొలాప్స్ అవ్వడం వల్ల వాళ్ళ వద్ద ఎక్కువ నిల్వలు అయిపోయాయి. ప్రకాశం జిల్లా నుంచి ఎగుమతి చేసే గ్రానైట్ పై రాయల్టీలు కూడా తక్కువ కావడం, ఎగుమతి ట్యాక్స్ ఎక్కువ అవడం కూడా విదేశాలకు గ్రానైట్ ఎగుమతిపై ప్రభావం చూపింది. దీనికి డొమెస్టిక్ మార్కెట్ లేకపోవడం కూడా వ్యాపారులను వేధిస్తోంది. ఖర్చులు కూడా రోజురోజుకు పెరుగుతుండడం, డీజిల్, కరెంటు రేట్లు కూడా పెరుగుతుండడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇన్ని ఖర్చులను భరించి ఉత్పత్తి చేసిన గ్రానైట్ ఎగుమతి లేక దిక్కుతోచని పరిస్థితులు పడ్డాయి పరిశ్రమలు. ప్రకాశం జిల్లాలో దొరికే గెలాక్సీ గ్రానైట్కు పోటీగా ఇప్పుడు చైనా మార్కెట్లోకి బ్రెజిల్ గ్రానైట్ వచ్చింది. అతి తక్కువ ఖరీదుతో లభించే ఇది వివిధ రంగుల్లో ఉత్పత్తి కావడంతో ఇప్పుడు ప్రపంచ మార్కెట్ అంతా బ్రెజిల్ మార్కెట్ వైపు చూస్తోంది. దీంతో ప్రకాశం జిల్లాలో దొరికే గెలాక్సీ గ్రానైట్ మార్కెట్ డిమాండ్ రోజురోజుకు పడిపోతూ వ్యాపారులకు కొత్త సమస్య సృష్టించింది. ఓన్లీ క్వాలిటీ మెటీరియల్ మాత్రమే సేల్స్ అవుతుంది. క్వాలిటీ లేని మెటీరియల్ బాగా ఆగిపోయింది. దీనివల్ల క్వారీ కూడా వర్కింగ్ చాలా స్లో చేశారు. కొన్ని క్వారీలు మ్యాన్ పవర్ కూడా తగ్గించుకుంటాం అన్నమాట. అంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయని మ్యాన్ పవర్ ఖర్చులు తగ్గించుకుంటా చాలా జాగ్రత్తగా చేసుకుంటాం అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ఇసుక సమస్య కూడా గ్రానైట్ పరిశ్రమపై పెను ప్రభావం చూపిస్తోంది. నిర్మాణాలకు కావలసినంత ఇసుక దొరక్కపోవడంతో నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో గ్రానైట్ డిమాండ్ కూడా తగ్గిపోయింది. భారీ పెట్టుబడులు పెట్టి ఎంతో ఖర్చుతో తీసిన గ్రానైట్ అమ్మకాలు మందగించడంతో వ్యాపారులు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఎక్కువగా లభించేది చీమకుర్తి పరిసరాల్లోనే. ఇక్కడ సుమారు 40 క్వారీలు ఉన్నాయి. వీటిలో 300 కంపెనీలు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాయి. ఈ కంపెనీల్లో 10,000 మందికి పైగా కార్మికులు ఉన్నారు.
చైనా ఆర్థిక మాంద్యంతో క్వారీల్లో పనిచేసే కార్మికులతో పాటు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు కూడా ఇప్పుడు కష్టాల్లో పడిపోయారు. తాము కోలుకోవాలంటే ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్రానైట్ను స్థానిక అవసరాలకు ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు వ్యాపారులు. జిల్లాల్లో చావు బతుకుల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమకు ప్రాణం పోయాలంటున్నారు. తెలంగాణలోని రెండో అతిపెద్ద గ్రానైట్ పరిశ్రమ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. లక్షల మందికి ఉపాధి చూపిన ఫ్యాక్టరీలు మూసివేత దిశగా సాగుతున్నాయి. ఒకప్పుడు వేలల్లో జీతాలు తీసుకుంటూ హాయిగా గడిపిన కార్మికులు పరిశ్రమ సంక్షోభం కారణంగా కుటుంబాలతో సహా రోడ్డున పడ్డారు. సంక్షోభం సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమ పరిస్థితులపై ప్రత్యేక కథనం. కంపెనీలు మూతపడుతున్నాయి, కార్మికులు రోడ్డున పడుతున్నారు. పట్టించుకునే వాళ్లు మాత్రం కనిపించడం లేదు. తెలంగాణలో గ్రానైట్ పరిశ్రమల పరిస్థితి ఇది. సింగరేణి తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా పేరొందిన గ్రానైట్ ఇండస్ట్రీ ఇప్పుడు నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. రోజుకో సంక్షోభంతో కార్మికుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 8 జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమ ఉంది. సింగరేణి కోల్ బెల్ట్లోనే 75% కంపెనీలున్నాయి. అందులో సగం పరిశ్రమలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. టైల్స్, స్లాబ్, క్వారీలు కలిపి సుమారు 800 వరకు నడుస్తున్నాయి. వీటిలో 500కు పైగా స్లాబులు, 300 వరకు టైల్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న కొద్ది రోజులుగా పాలకుల నిర్లక్ష్యం, యాజమాన్యాల తీరుతో గ్రానైట్ పరిశ్రమ పరిస్థితి దారుణంగా తయారైంది. స్లాబ్ ఫ్యాక్టరీలో 300 సంస్థలు మూతపడ్డాయి. సుమారు 2 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. నిర్మాణ రంగంలో ముఖ్యమైన పాత్ర పోషించే గ్రానైట్ పరిశ్రమ, గ్రానైట్ ఇది కూడా వ్యాపారం తగ్గిపోవడంతో పరిశ్రమలు కుంటుపడటం, అదేవిధంగా చాలా పరిశ్రమలు మరి ఈనాడు మూసివేయడం జరుగుతూ ఉంది. ఈ పరిశ్రమని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం పైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ తయారయ్యే వస్తువుని ఇక్కడే ఉపయోగించాలనే కాన్సెప్ట్ని మరి కనుక ప్రభుత్వం టేకప్ చేసినట్టయితే కనీసం ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టే అన్ని మరి కార్పొరేట్ ఆసుపత్రుల్లో కానీ, కార్పొరేట్ ఆఫీసుల్లో కానివ్వండి, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కానివ్వండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి, మన దగ్గర తయారయ్యే మరి సరుకుని మనమే ఉపయోగించినట్టయితే పరిశ్రమ కొంత ఊరట చెందుతుంది. 2012 నుంచి గ్రానైట్ పరిశ్రమను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు 40% పెరగడంతో కరెంటు కష్టాలు వచ్చాయి. అలాగే 2013 నుంచి మార్కెట్ మందగించింది. మీటరు రాయి కొనుగోలు ధర 10,000 రూపాయలు. దీనికి 14% పన్ను 3,500, రవాణా 4,000, మార్కెటింగ్ 1000, అన్నీ కలిపి 18,500 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. తయారైన వస్తువులను మన రాష్ట్రంలో విక్రయిస్తే అమ్మకపు పన్నులో 14% వస్తుంది. కానీ మన దగ్గర ఆ స్థాయి మార్కెట్ లేక ఇతర రాష్ట్రాల్లో ఈ వస్తువులను విక్రయిస్తున్నారు. అక్కడ పన్ను 2% మాత్రమే ఉంది. దీంతో నష్టాలు తప్పడం లేదు. ఈ గత 3 సంవత్సరాలుగా ఈ రంగం బాగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఇదే సందర్భంలో ఉత్పత్తి వ్యయం పెరిగింది. కరెంటు బిల్లు కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, వర్కర్ల శాలరీస్ కావచ్చు, మిగతా వ్యయం అంతా పెరిగింది. అదే సందర్భంలో ఉత్పత్తి చేసిన సరుకు డిమాండ్ లేక తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో అడుగు గ్రానైట్ రాయి కొనుగోలు చేయాలంటే 43 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనిని కటింగ్ చేసి పాలిష్ చేస్తే అది 32 రూపాయలకు చేరుతోంది. ఈ లెక్కన రాయి మంచి క్వాలిటీతో ఉంటే పెట్టుబడి 75 రూపాయలు అవుతోంది. ప్రస్తుతం అడుగు రాయి ధర మార్కెట్లో 75 రూపాయలుగా ఉంటే నాణ్యత తగ్గే కొద్దీ ధర మరింత తగ్గిపోతోంది. రాయికి జాయింట్లు వచ్చినా, వేరే ఏదైనా తేడా ఉన్నా అది వెనక్కి తిరిగి వస్తుంది. మరోవైపు దేశంలో నిర్మాణ రంగం పడిపోవడంతో గ్రానైట్ మార్కెట్ నష్టాలను ఎదుర్కొంటోంది. ఇది కూడా ఖమ్మం జిల్లాలోని పరిశ్రమలపై ప్రభావం చూపుతోంది. బయట మార్కెట్ లేకపోవడంతో తయారైన రాళ్లు అలాగే ఉంటున్నాయి. పెట్టిన పెట్టుబడి వడ్డీలతో కలిసి మరింత పెరిగిపోతోంది. చివరకు కార్మికులకు జీతాలు ఇవ్వలేక ఫ్యాక్టరీలు మూసివేసిన ఘటనలు ఇటీవల ఎన్నో చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ రంగంలో ప్రధాన పరిశ్రమ అయినటువంటి గ్రానైట్ పరిశ్రమ దాదాపు 1,00,000 మందికి పైగా మరి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ. గత 10 సంవత్సరాల కాలంగా జిల్లాలో పరిశ్రమ మరి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. కానీ గత 2 సంవత్సరాల కాలంగా
మరి అనేక ఇబ్బందులతోటి ఈరోజు దాదాపు 200 పైగా పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఉన్నటువంటి రెసిషన్ వల్ల కానివ్వండి, భారతదేశంలో మరి నిర్మాణ రంగం కుంటుపడటం వల్ల కానివ్వండి, ఈ పరిశ్రమ మరి కుదేలైపోయింది. కాబట్టి మరి ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకున్నట్లయితే కనుక రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమ తప్పకుండా మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పేసి, ఒక వెలుగుతుందని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాము. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ సరిగ్గా నడవకపోవడానికి ఇంకా ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా పరిశ్రమ నడవాలంటే ముడిసరకు చాలా అవసరం. కొత్తగా లీజులు మంజూరు చేయకపోవడంతో ముడిసరకు కొరత తీవ్రంగా ఉంది. ఉన్న కొద్ది క్వారీలపైనే ఆధారపడి ఫ్యాక్టరీలను నడపడం పరిశ్రమలకు కష్టంగా మారింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ HM TV.